ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 26వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత ఋతువు బుధవారం. తిథి షష్ఠి. రాత్రి 7:14 వరకు. నక్షత్రం శ్రవణం. రాత్రి 9:56 వరకు. వర్జం రాత్రి 2 గంటల నుంచి 3:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:37 నుంచి 12:22 వరకు. అమృతకాలం ఉదయం 11:08 నుంచి 12:48 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:21. సూర్యాస్తమయం సాయంత్రం 5:39. ఈరోజు విశేషం సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్య షష్ఠి లేదా స్కంద షష్ఠి అనేది హిందూ ధర్మంలో అత్యంత విశిష్టమైన శక్తివంతమైన పర్వదినాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రోజున శివపార్వతుల రెండవ కుమారుడైన కుమారస్వామిని మురుగన్గా, కార్తికేయుడిగా, సుబ్రహ్మణ్యేశ్వరుడిగా భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ముఖ్యంగా మార్గశిర మాసంలో శుక్లపక్ష షష్ఠి తిథి నాడు ఈ పండుగను జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ రోజుకున్న ప్రత్యేకత ఏమిటంటే తారకాసురుడు అనే రాక్షసుని సంహరించి లోకానికి శాంతిని ప్రసాదించిన విజయ దినోత్సవంగా దీనిని భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడికి అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని ఈ రోజు పూజించడం వల్ల జాతకంలో ఉన్న అనేక దోషాలు తొలగిపోతాయని, ముఖ్యంగా వివాహం, సంతానం, ఆరోగ్యం, కోర్టు కేసుల వంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి నాగదేవతను లేదా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల సకల శుభాలు పొందుతారు. ఈ పర్వదినం యొక్క పూర్తి విశిష్టత, పురాణ నేపథ్యం, పూజా ఫలితాలను గమనిస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు గోచరిస్తాయి. ఈ పర్వదినం వెనుక ఉన్న పురాణ ఇతిహాసాన్ని ఒక్కసారి పరిశీలిస్తే, పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి అద్భుతమైన వరాలను పొందుతాడు. శివుని వీర్యం నుంచి పుట్టినవాడు తప్ప మరెవ్వరూ తనను చంపలేరనే వరం పొందిన తారకాసురుడు దేవతలను, మునులను, మానవులను చిత్రహింసలకు గురి చేయడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో శివుడు ఘోర తపస్సులో ఉంటాడు. దేవతల కోరిక మేరకు మన్మధుడు శివుని తపస్సు భంగం చేయగా శివుని 3వ కన్ను నుంచి వెలువడిన దివ్య తేజస్సు గంగా నదిలో పడుతుంది. ఆ తేజస్సు శరవణ అనే రెల్లు పొదలలో 6 ముఖాలతో బాలుడిగా మారుతుంది. కృతికా నక్షత్రాలకు చెందిన 6 తల్లులు ఆ బాలుడికి పాలిచ్చి పెంచడం వల్ల అతనికి కార్తికేయుడు అని, 6 ముఖాలు ఉండడం వల్ల షణ్ముఖుడు అని పేరు వచ్చింది. ఆ బాలుడే పెద్దయ్యాక దేవతలకు సేనాధిపతిగా మారి తన శక్తి ఆయుధంతో తారకాసురుణ్ణి వధించాడు. ఆ విజయానికి గుర్తుగా పాము రూపంలో ఉన్న కుజదోషాలను నివారించే దైవంగా సుబ్రహ్మణ్య షష్ఠిని జరుపుకుంటారు. అందుకే ఈ రోజున సర్పాలకు సుబ్రహ్మణ్యుడికి అవినాభావ సంబంధం ఉందని భావించి పుట్టలో పాలు పోసే ఆచారం కూడా ఉంది. జ్యోతిష్య రీత్యా ఈ రోజుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. జాతక చక్రంలో కుజుడు నీచ స్థితిలో ఉన్నా లేదా రాహుకేతువుల ప్రభావం వల్ల కాలసర్పదోషం, సర్పదోషం, నాగదోషం వంటివి ఉన్నా అవి వ్యక్తి జీవితంలో అనేక ఆటంకాలను కలిగిస్తాయి. ముఖ్యంగా వివాహం ఆలస్యం కావడం, వైవాహిక జీవితంలో గొడవలు, సంతానం కలగకపోవడం లేదా పుట్టిన పిల్లలకు అనారోగ్య సమస్యలు రావడం, చర్మ వ్యాధులు, రక్త సంబంధిత రుగ్మతలు, భూ తగాదాలు, శత్రు భయం వంటివి కుజదోషం లేదా నాగదోషం వల్ల కలుగుతాయి. నవంబర్ 26న వచ్చే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఎవరైతే నియమనిష్టలతో స్వామిని పూజిస్తారో వారి జాతకంలోని ఈ దోషాల తీవ్రత గణనీయంగా తగ్గుతుంది. ఈ రోజు బుధవారం రావడం కూడా ఒక విశేషం. బుధుడు జ్ఞానానికి, వ్యాపారానికి కారకుడు కాగా సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానశక్తిధరుడు. కాబట్టి ఈ రోజు చేసే పూజ వల్ల బుద్ధి కుశలత, విద్యాభివృద్ధి, వాక్శుద్ధి కూడా కలుగుతాయని పండితులు చెబుతారు. ఈ రోజు ఆచరించాల్సిన పూజా విధానం గురించి తెలుసుకుంటే, భక్తులు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేచి తలస్నానం ఆచరించి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజ గదిని శుభ్రం చేసి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి లేదా విగ్రహానికి గంధం, కుంకుమలతో అలంకరించాలి. స్వామివారికి ఎర్రటి పూలంటే అత్యంత ప్రీతి కాబట్టి మందార పువ్వులు, కనకాంబరాలు లేదా ఎర్రటి గులాబీలతో అర్చన చేయడం శ్రేయస్కరం. అలాగే స్వామివారి అష్టోత్తర శతనామావళిని లేదా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించాలి. అన్నింటికంటే ముఖ్యంగా స్కంద షష్ఠి కవచం పఠించడం వల్ల రక్షణ కలుగుతుందని, శత్రువుల నుంచి విజయం లభిస్తుందని నమ్ముతారు. చాలా మంది భక్తులు ఈ రోజు ఉదయం సమీపంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి లేదా నాగేంద్రుని పుట్ట వద్దకు వెళ్లి పూజలు చేస్తారు. పుట్టలో ఆవు పాలు, తేనె, పంచదార, పసుపు, కుంకుమ సమర్పించి నువ్వుల నూనెతో లేదా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తారు. పుట్టమన్నును ప్రసాదంగా నుదుటిన ధరిస్తారు. దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులు తగ్గుతాయని, చెవికి సంబంధించిన సమస్యలు నయమవుతాయని ఒక నమ్మకం.
సంతానం లేని దంపతులకు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఒక వరప్రసాదమని చెప్పవచ్చు. వివాహం జరిగి చాలా సంవత్సరాలైనా పిల్లలు కలగని వారు లేదా గర్భస్రావాలు జరుగుతున్న వారు ఈ రోజున కఠిన ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారికి పూజ చేసి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చేయడం లేదా పండ్లు పాలు తీసుకోవడం వల్ల వ్రతాన్ని ఆచరిస్తారు. దీనిని షష్ఠి ఉపవాసం అంటారు. ఇలా 6 షష్ఠులు లేదా 6 సంవత్సరాల పాటు చేస్తే ఖచ్చితంగా సంతాన ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే పెళ్లి కాని వారికి శీఘ్ర వివాహం జరగడానికి, ముఖ్యంగా కుజదోషం వల్ల వివాహం ఆలస్యమవుతున్న వారికి ఈ పూజ అద్భుతమైన పరిష్కారం. పుట్టలో పాలు పోసిన తరువాత అక్కడ ఉన్న నాగ విగ్రహాలకు పసుపు కుంకుమ రాసి వస్త్రం సమర్పించడం వల్ల రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ఇతర ఫలితాలు కూడా అనంతం. విద్యార్థులు ఈరోజు స్వామిని పూజిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత కుదురుతుంది, వ్యాపారస్తులకు అప్పుల బాధలు తొలగి ధనలాభం కలుగుతుంది. ఎవరైతే కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు లేదా శత్రువుల వల్ల ఇబ్బందులు పడుతున్నారో వారు సుబ్రహ్మణ్యుడి ఆయుధమైన వేల్కు అభిషేకం లేదా అర్చన చేయడం వల్ల జయం కలుగుతుంది. స్వామివారిని ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ రోజున పేదలకు అన్నదానం చేయడం లేదా బ్రహ్మచారులకు వస్త్రదానం చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి నామస్మరణతో గడపాలి. ఇంట్లో పూజ చేసేటప్పుడు బెల్లంతో చేసిన పరమాన్నం, పాలు, పండ్లు, కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించాలి. కొందరు భక్తులు కావడిని మోస్తూ పాదయాత్రగా ఆలయాలకు వెళ్లే సంప్రదాయం కూడా ఉంది. ఇది వారి భక్తికి, శరణాగతికి నిదర్శనం. తమిళనాడులో ఈ పండుగను సూర సంహారం పేరుతో 6 రోజుల పాటు ఉత్సవంగా జరుపుకుంటారు. షష్ఠి రోజున ప్రధాన ఘట్టం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ ఒక్క రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఎవరైతే ఈ రోజున నిష్కల్మషమైన మనస్సుతో ఆ షణ్ముఖుని వేడుకుంటారో వారి కష్టాలన్నీ పల్చబడి సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుంది. ముఖ్యంగా నాగదోషాలు, కుజదోషాలు ఉన్న వారికి ఇది ఒక సువర్ణ అవకాశం. కాబట్టి ఈ పవిత్ర దినాన అందరూ స్వామివారి కృపకు పాత్రులై ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు మొహమాటానికి పోకూడదు. ఓర్పుతో లక్ష్యాలను పూర్తి చేయాలి. కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో సౌమ్యంగా వ్యవహరిస్తారు. శాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకోవాలి. సర్దుకుపోయే ధోరణి అవసరం. తగినంత మానవ ప్రయత్నం చేయండి. కార్యసిద్ధి ఉంటుంది. వ్యాపారంలో అనుకున్న ఫలితం సాధిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. మంచి ఫలితాలు ఉన్నాయి. చేసే పనిలో నిజాయితీగా ఉండండి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మీ మాటకు తిరుగుండదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. అన్ని విధాలా అనుకూలంగా ఉంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. తలచిన పనులు పూర్తవుతాయి. ప్రమోషన్కు అవకాశం ఉంది. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. కోర్టు కేసులు చక్కబడతాయి. వీరు అనవసరపు ప్రయాణాలు చేస్తారు. ఆకస్మిక ఖర్చులు ఎక్కువవుతాయి. బంధుమిత్రులతో వివాదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కాస్త ఒత్తిడి ఏర్పడుతుంది. శ్రీరామ నామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి అదృష్ట కాలం ఉంది. అభివృద్ధిని సాధిస్తారు. ముఖ్య కార్యాల్లో అనుకున్న ఫలితం వస్తుంది. అనేక లాభాలు ఉంటాయి. ధర్మబద్ధంగా పనిచేయండి. ఆర్థిక వృద్ధి సూచిస్తుంది. పెద్దల ఆశీస్సులతో ఒక మెట్టు పైకి ఎక్కుతారు. ఇంట్లో వారి సూచనలు విజయాన్ని ఇస్తాయి. కీర్తి పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్య పనుల్లో సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవ దర్శనం శుభప్రదం. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. ఉద్యోగ విధులు అనుకూలంగా సాగిపోతాయి. బాగా ఒత్తిడి పెరిగినా ప్రయత్నాలు పూర్తి చేస్తారు. కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మకూడదు. సాహస కార్యాలకు కొంత దూరంగా ఉండడం మంచిది. వస్తువులు కానీ, డబ్బు కానీ నష్టపోయే అవకాశం ఉంది. ప్రయోజనం లేని బాధ్యతలను నెత్తిన వేసుకోవద్దు. కుటుంబంలో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది. స్నేహితురాలతో షికార్లు చేస్తారు.
ఆర్థిక విషయాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. వస్తు లాభాలు పొందుతారు. పనులు సకాలంలో చక్కదిద్దుకుంటారు. ఇంటర్వ్యూలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో వివాదం ఏర్పడినా తొలగిపోతుంది. ఎప్పటి నుంచో ఉన్న అనారోగ్య సమస్యలు కాస్త ఊరటనిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికాంశాలు బాగుంటాయి. ప్రతి అడుగు ఆలోచించి వేయండి. ఉద్యోగంలో తెలియని ఆటంకాలు ఉంటాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. సహనాన్ని పరీక్షించే కాలం ఇది. శాంత స్వభావంతో పరిస్థితులను అర్థం చేసుకుని లక్ష్యాన్ని సాధించాలి. మిత్రుల సలహా అవసరం. పనుల్ని వాయిదా వేయవద్దు. సకాలంలో పనులను పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుపుకొని పోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలు సుఖవంతమవుతాయి. శివుణ్ణి ఆరాధిస్తే మంచిది. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులు ఎంతగానో శ్రమ పడాల్సి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. మంచికి పోతే చెడు ఎదురైనట్లుగా ఉంటుంది. ఇతరులకు మీరు చేసే సహాయం కొన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. బయట వారి కారణంగా కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలంగా ఉంటుంది. వీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే అనారోగ్య సమస్యలు వస్తాయి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. అభీష్ట సిద్ధి విశేషంగా ఉంది. సకాలంలో పనులను పూర్తి చేయండి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యం జరుగుతుంది. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఎటు చూసినా విజయమే గోచరిస్తోంది. నూతన వస్త్ర ప్రాప్తి సూచిస్తోంది. గృహ వాహనాది యోగాలు ఉన్నాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కీలక పనులను కొన్ని పూర్తి చేస్తారు. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణ బాధ తొలగుతుంది. చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. ఇంట బయట గౌరవం పెరుగుతుంది. మంచి చోట వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. కామర్స్ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. స్నేహితురాలికి భారీగా కానుకలు కొనిపెడతారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆర్థిక ప్రగతి లభిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. ఆలోచనలు కలిసి వస్తాయి. వాహన యోగం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని విషయాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. శివాష్టకం చదివితే మంచిది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు మనోబలంతో పని ప్రారంభించండి. విజయం లభిస్తుంది. చంచల నిర్ణయాలు వద్దు. ఆత్మీయుల సలహా తీసుకోవాలి. పనిని మధ్యలో ఆపవద్దు. ముందస్తు ప్రణాళికతో రానున్న ఆపదను తప్పించుకోవచ్చు. దృఢ సంకల్పం, శాంత స్వభావం ముందుకు నడిపిస్తాయి. అపార్థాలకు తావివ్వకండి. ఆశించిన ఫలితాలు ఉంటాయి. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. ప్రయాణ సూచన ఉంది. దైవారాధన మానవద్దు. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. శుభవార్తలు వింటారు. వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలను విస్తరిస్తారు. ఆదాయం పెరుగుతుంది, కానీ అనవసరపు ఖర్చులు తప్పకపోవచ్చు. ఉద్యోగంలో సహోద్యోగులు, అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ అనుకూల ఫలితాలను ఇస్తాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలమైన సమయం. ఈరోజు మీరు జాగ్రత్తగా అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ధనయోగం ఉంది. ఆవేశపరిచే వారుంటారు. మీ మనోధర్మాన్ని అనుసరించి ముందుకు వెళ్ళండి. ఉత్సాహంగా పనిచేయండి. వ్యాపారంలో శ్రమ గోచరిస్తోంది. స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోండి. చిక్కులు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు.
విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ఊహించని శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు చేస్తారు. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసు మళ్లీ వాయిదా పడే అవకాశం ఉంది. పరిచయాలు విస్తృతమవుతాయి. సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో ఒత్తిడి ఏర్పడుతుంది. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆహ్వానాలు అందుతాయి. యత్న కార్య సిద్ధి లభిస్తుంది. వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఈరోజు వీరికి మానసిక ఆందోళన తప్పదు. ప్రతి విషయానికి ఎక్కువగా శ్రమిస్తారు. బంధుమిత్రులు స్నేహితులతో విభేదాలు ఏర్పడతాయి. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దైవారాధన మానవద్దు. మొత్తం మీద ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాలు అద్భుతంగా ఉంటాయి. గుర్తింపు గౌరవాలు లభిస్తాయి. జీవితాశయం నెరవేరుతుంది. అధికారుల ప్రోత్సాహం ఉంటుంది. క్రమంగా అభివృద్ధిని సాధించే కాలం ఇది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోండి. వివాదాలకు ఆస్కారం ఉంది. మిత భాషణం మేలు. మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఒక ముఖ్యమైన పని ముందుకు సాగుతుంది. ఒక శుభవార్త మీకు సంతోషాన్ని పెంచుతుంది. గోసేవ చేయాలి. ఇంట్లో కొత్త మార్పులు జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. అనుకోకుండా కొన్ని కుటుంబ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. వృధా వ్యయం ఎక్కువగా ఉంటుంది. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త పరిచయాలు పెరుగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురును వింటారు. విద్యార్థులకు పర్వాలేదు. విహారయాత్రలు చేస్తారు. హామీలు ఉండవద్దు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. కొత్త వారిని కలుస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉద్యోగం బాగుంటుంది. పనులు పూర్తవుతాయి. ఉత్సాహంగా ఉంటుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యయం తగ్గించి సంపద పెంచుకునే మార్గాలను అన్వేషించాలి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మానసిక సంఘర్షణకు లోనవ్వవద్దు. వారం మధ్యలో ఒక ఆపద నుంచి బయటపడతారు. మిత్రుల సహకారంతో ఒక పని పూర్తవుతుంది. కీలక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల మీద విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో కీర్తి వచ్చే ఆస్కారం ఉంది. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఇవ్వాల్సిన వారు సమయానికి డబ్బు ఇస్తారు. భూ వాహన యోగాలకు అనుకూలంగా ఉంది. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. వీరనుకున్న పనులు జరుగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఒకటనుకుంటే మరొకటి అవుతుంది. సహనంతో మెలగాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. వృత్తి ఉద్యోగాల్లో అభద్రతా భావం ఏర్పడుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభవార్తను వింటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారంలో కొద్దిగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకు కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి బాగుంటుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో నిదానంగా ఉండాలి. మనో నిగ్రహానికి ప్రయత్నించాలి. నవగ్రహాలను పూజిస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు లక్ష్యాన్ని త్వరగా చేరుతారు. ఉద్యోగంలో మీ ధర్మాన్ని నిర్వర్తించండి. ఫలితం అనుకూలంగా ఉంటుంది. స్థిరత్వం లభిస్తుంది. బంధుమిత్రుల ప్రశంసలు ఉంటాయి. అపోహలు తొలగుతాయి. వ్యాపారం అనుకూలం. ఓర్పుతో వ్యవహరిస్తే ఆర్థిక వృద్ధి ఉంటుంది. మంచి భవిష్యత్తు కోసం కష్టపడాలి. శారీరక శ్రమ తగ్గుతుంది. మనోధైర్యాన్ని అస్సలు కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగవద్దు. ఇంట్లో మాట పట్టింపులు రాకుండా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు. మీ కుమార్తెకు పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. ఏ పనైనా శ్రమ మీద కానీ పూర్తి కాకపోవచ్చు. విద్యార్థులు శ్రమ మీద రాణిస్తారు. వ్యాపారం సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. కొత్త ఆశలు చిగురిస్తాయి. పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో నూతనోత్సాహం పొందుతారు. వీరు సన్నిహితులను కలుసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని విషయాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి.
ఈరోజు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మితంగా మాట్లాడాలి. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. ముఖ్య కార్యాల్లో అప్రమత్తంగా ఉండాలి. నిందారోపణలు చేసేవారు ఉంటారు. ఉద్యోగంలో ఒత్తిడి పెరగవచ్చు. శాంతంగా ఉండాలి. వృధా వ్యయం పెరగకుండా చూసుకోవాలి. త్వరలోనే మంచి భవిష్యత్తు సిద్ధిస్తుంది. విద్యార్థులు ఉత్తీర్ణతను సాధిస్తారు. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. కోర్టు కేసులో శుభవార్తను వింటారు. స్పెక్యులేషన్ పనికిరాదు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. కొన్ని ప్రతికూలతలు ఉన్నా ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు దక్కుతాయి. వీరు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబం విషయంలో మానసిక ఆందోళన తప్పదు. స్త్రీలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ప్రతి విషయాన్ని పూర్తిగా మార్చాల్సిన అవసరం లేదు. అన్ని విషయాలు మీ నెత్తిన వేసుకోవడం అంత శ్రేయస్కరం కాదు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం. ఈ రాశి వారికి మొత్తంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి బాగుంటుంది. ధైర్యంగా మంచి ఫలితాన్ని సాధిస్తారు. కాలం సహకరిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. పట్టుదలతో బంగారు భవిష్యత్తును సొంతం చేసుకుంటారు. ఈర్ష్యాపరుల మాటల్ని పట్టించుకోవద్దు. మీ కర్తవ్యాన్ని నిర్వర్తించండి. కుటుంబ పరంగా కలిసి వస్తుంది. శుభవార్తను వింటారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కీలక పనుల్లో కుటుంబ సహకారం అందుతుంది. ప్రయాణాలు చేస్తారు. గిట్టని వారికి దూరంగా ఉండాలి. అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో అనుకూలత లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు వీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనుకున్న పనులను పూర్తి చేస్తారు. కొత్త పనులను వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. విలువైన వస్తువులు కొంటారు. పాత బకాయిలు కొన్ని వసూలవుతాయి. ప్రశాంతంగా గడుస్తుంది. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంతానం విషయంలో విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు చాలా బాగుంది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తలు అవసరం. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలను ఎప్పుడు బహిర్గతం చేయాలో నిర్ణయానికి వస్తారు. కొందరు వ్యక్తులకు సహాయం చేసేందుకు ఒప్పుకుంటారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. అంతా మంచే జరుగుతుంది. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. వ్యాపారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగంలో గుర్తింపు సాధిస్తారు. కాలం వృధా కాకుండా చూసుకోవాలి. ధన లాభం సూచిస్తోంది. చెడు ఆలోచనలు రానియవద్దు. సమిష్టి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఇష్ట కార్యాలు పూర్తి చేస్తారు. మీ రంగాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయంలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం మంచిది. లక్ష్మీ సహస్రనామం మేలు చేస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకోని ఖర్చులు మీద పడతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు శ్రద్ధ తీసుకోవలసి ఉంటుంది. డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్త. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగ విధి నిర్వహణలో కాస్తంత సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. పిల్లల చదువుల్లోనూ, ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి లభిస్తుంది. ప్రతి విషయంలోనూ జాగ్రత్త అవసరం. లేకపోతే అనుకోని చిక్కుల్లో చిక్కుకుంటారు. అన్ని విషయాల్లో స్థిర నిర్ణయాలు తీసుకుంటారు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.